ఈ క్షేత్రము నేను రాజమండ్రిలో ఉన్నాను. గోదావరి నది ఒడ్డున అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టారండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది దిక్కులకు సరిపెట్టి కట్టారండి. ఇది తూర్పు ముఖంగా చూస్తూ బై రోడ్డు మనం చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. క్షేత్రాన్ని మాత్రము ఈ రకంగా దిక్కులకు సరిపెట్టి కట్టడం వల్ల ఇది విపరీతమైనటువంటి క్షేత్ర మహిమ కలిగి ఉంటుంది. దీనికి ఆయాది ధర్మం కూడా తోడైన తరువాత అది చాలా పూర్ణంగా ఒక మంచి వైబ్రెన్సీతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అక్కడ మనం చెప్పుకున్నవన్నీ ఒక ప్రకృతికి చెప్పుకున్నట్టే అన్నమాట. అందువల్ల దిక్కులకు సరిపెట్టి కట్టాలి అనేది ఎక్కువగా తమిళనాడు లేదా మన కేరళ సంబంధించినటువంటి స్థపతులు ఎవరైతే ఉన్నారో వారు పూర్ణంగా పాటిస్తున్నారు. ప్రత్యేకంగా కేరళ సంబంధించినటువంటి స్థపతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టినా దిక్కులకు సరిపెట్టి దాని యొక్క విశిష్టతని వారు ఈ యొక్క ప్రపంచానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది నివసించదగ్గ, అంటే ఈ యొక్క క్షేత్రాన్ని ఖచ్చితంగా సందర్శించవచ్చు.